బీసీ రిజర్వేషన్ల కోసం ప్రతి కాపు మహిళా సింహాలై గర్జించాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కాకినాడలో కాపు జేఏసీ ఏర్పాటు చేసిన కాపు మహిళా సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ప్రభుత్వం జైళ్లు కేసులు అంటూ భయపెడుతోందని, వాటికి భయపడితే జీవితాలు చీకటిమయం అవుతాయని ముద్రగడ స్పష్టం చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేసే వరకు కాపు జాతి నిద్రపోకూడదని పిలుపునిచ్చారు. ఈ పోరాటం ఆగకూడదు, ఆపడం జరగదు. మన జాతికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేసే వరకు కూడా, పొందే వరకు కూడా మనం నిద్రపోకూడదు. ఒక మనిషి, ఒక సోదరిమణి 10 మంది సోదరిమణి తయారు చేయాలి, 10 మంది 100 మంది తయారు చేయాలి, 100 మంది 1000 మంది తయారు చేయాలి. అప్పుడే మన ఉద్యమ లక్ష్యం నెరవేరుతుంది. ముద్రగడ పద్మనాభం గారు సంవత్సరంగా పోరాటం సాగిస్తున్నారు. ఆయన చేసిన పోరాటంలో మహిళలకు కూడా ఒక పాత్రను భాగస్వామ్యం కల్పించాలని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరం ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని ఏ ప్రామిస్ అయితే చేసిందో దాన్ని తప్పనిసరిగా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాపు జాతి చాలా హీన స్థితిలో ఈ రోజు చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ అన్ని రకాలుగా వెనుకబడి